ట్రిబులర్ అలైన్మెంట్ బాధిత రైతులు హైదరాబాద్ అమీర్పేటలో రోడ్డుపై బైఠాయించారు. హెచ్ఎండిఏ ఆఫీసులో ఆందోళన చేసిన బాధితులు అధికారుల నుంచి తగిన స్పందన లేకపోవడంతో రాస్తారోకోకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, ట్రిబులర్ అలైన్మెంట్ బాధిత రైతులు అమీర్పేటలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏదైనా స్పందించే అవకాశం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బాధితులు ఏమంటున్నారు? రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశంలో వివాదం ఇంకా కొనసాగుతుంది. అది తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెచ్ఎండిఏ కార్యాలయం ముందు పూర్తిగా బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇటు మునుగోడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తమ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళంతా కూడా హెచ్ఎండిఏ కార్యాలయం ముందు భారీగా మోహరించుతూ రోడ్డుపైన రాస్తారోకో నిర్వహిస్తున్నారు. పోలీసులు వాళ్ళను నిర్వహించేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ట్రిపుల్ కు సంబంధించినటువంటి అంశంలో అలైన్మెంట్ మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి తమ భూములు గతంలో ఉన్నదానికంటే ఈసారి ఎక్కువ కోల్పోతున్నాము, పంట పండించేటువంటి భూమి తమకు లేకుండా పోతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా హెచ్ఎండిఏ కార్యాలయం లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రోడ్డుపైన బైఠాయించినటువంటి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఓవైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ట్రిపుల్ కు సంబంధించినటువంటి అంశంలో ఒక్కొక్కరి భూమి దాదాపు 5 నుంచి 6 ఎకరాలు పోతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం 30,000 గజం పలికేటువంటి భూమిని కేవలం 8 గజాలకు 8,000 రూపాయలకు గజం కొంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రోడ్డు పైన ఒక్కసారిగా రావడంతో వాళ్ళంతా కూడా వాళ్ళ పోలీసుల మధ్య వీళ్లకు ఇటు తోపులాట జరిగింది. కంటే పూర్తి స్థాయిలో వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చేది లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 15-20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తిగా అమీర్పేట అంతా కూడా ట్రాఫిక్ ఏర్పడంతో వాహనదారులు కూడా కనీసం వెళ్లలేనటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా బాధితులకు సంబంధించి ట్రిపుల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు బంధువులకు కాంట్రాక్ట్ అప్పగించేందుకు ఈ అలైన్మెంట్ మార్చారు తప్ప తమకు ఏమాత్రం ఇందులో ఏదైతే లాభం చేకూర్చే విధంగా లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బాధితులంతా కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో పోలీసులు వాళ్ళను కనీసం కట్టడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారు. వాళ్లకు బాధితులంతా కూడా కనీసం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటు పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ పక్కకు పంపిస్తున్నటువంటి ట్రాఫిక్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా దాదాపు 15-20 నిమిషాల పాటు ఈ ట్రాఫిక్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళు కనీసం ముందస్తు సమాచారం లేకపోవడంతో పోలీసులు కూడా ఏం చేయలేని దుస్థితి ఇక్కడ ఏర్పడింది. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఏదైతే ట్రిపుల్ బాధితులందరినీ కూడా హెచ్ఎండిఏ కార్యాలయానికి పంపించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఒక్కొక్కరు దాదాపు 1000 ఎకరాలు. మీది ఎంత భూమి పోతుంది, ఏమంటున్నారు సార్? మాది 5 ఎకరాల భూమి పోతుంది సార్. మాది నవపేట మండల్, వికారాబాద్ జిల్లా. మా దాన్న మొత్తం ఇంచుమించు 25 సర్వే నెంబర్లు. 25 సర్వే నెంబర్లు అంటే ఇంచుమించు ఒక 70-80 మంది రైతులు ఉంటారు. అందులో ఆ 70-80 మంది రైతుల ల్యాండ్ పోతే మా పరిస్థితి ఏంది? మేము రోడ్డు మీద పడవలసిందే. అప్పుడు అందు గురించి మేము ఈ ట్రిపుల్ మాకు వద్దు, లేకపోతే ట్రిపుల్ తీసుకుంటామంటే మాకు తగిన దాని పారితోషికం గట్టిగా నష్టపరిహారం ఇస్తా అంటుందంటే వాళ్ళు ఇచ్చేది ఎంత సార్? నష్టపరిహారం ఏమి ఇస్తారు వాళ్ళు? చెప్పలే కదా ముందే. వాళ్ళు తెలియదు మాకు ఏ లెక్కలే తీసుకుంటారు వాళ్ళ దగ్గర. అందుకనించే మాకు ట్రిపుల్ వద్దు, మాకు ఈ మామూలు మాకే ఉండని అని మేము కోరుకుంటున్నాం. వద్దు, మాకు భూమికి భూమే కావాలి. నష్టపరం అసలు మేము యాక్సెప్ట్ చేయం. అసలు భూమి లేయడం ముందు అలైన్మెంట్ ఒక రకంగా ఉంది, ఇప్పుడు మార్చడానికి ఎందుకు ఇట్లా మార్చారు? బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకుల భూముల వల్లనే అది మన దిక్కు వేరే రూట్లకు మార్చారు. దానివల్ల మేము ఇంతకు ముందు ఫస్ట్ ఎక్కడైతే ఉందో అట్లే వెళ్ళాలి. లెక్క అయితే అది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు. అవి మా విలేజ్ ల మీదకి వెళ్ళి మా పెద్ద లేరు మా దగ్గర. మొత్తం భూసాంలే 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నోళ్ళే ఉన్నారు. ఎక్కడ భూమి లేవు 100 ఎకరాలు ఉన్నారు, మార్చి పాడేసిరు. ఆ పెద్ద ఎల్చాలు ఉన్న వాళ్ళు ఎవరు తీసుకుంటలేరు.
అయితే వాళ్ళ 2 ఎకరాల భూమి ఉంది మరి 2 ఎకరాల చిన్న రైతులు చూసి ఆయన అది పెద్ద డబ్బులు మా మనసులో అయ్యేవాడికి మమ్మల్ని ఆయన ఈ చిన్న రైతులను ఆయన తీసి పారేస్తున్నారు. మేము ఉన్న 2 ఎకరాలు పోయినాక మా బతికైతే బతకాలి, మా పిల్లలు అయితే బతకాలి. మేము ఏం మా భూములు ఎక్కడ పోయినా మేము ఏదైనా పురుగుల మంది దాచేస్తాం సార్. మా భూములు మాకు కావాలి, మా తాతలు మా ముంతాతలు చంపైన భూమి మేము మీరు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? ఆ రోడ్లు పోయిన దానికి రోడ్డు బంధు ఎతగేళ్ళు ఫస్ట్ ఎతగేళ్ళు ఇచ్చిండ్రు ఆప్షన్ అతగేళ్ళు పోండి అతగేళ్ళు తీసుకోవద్దండి. కానీ ఇప్పుడైతే మేము మా బతుకు తక్కువ ఉంది లేకనే పేద పరిస్థితి ఉండేప్పటికీ అడుగుతున్నాం సార్. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా దాదాపు 100 నుంచి 150 మంది భూబాధితులంతా కూడా భూ నిర్వాసితులంతా కూడా ఇటు అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ముందున్నటువంటి రోడ్డు పైన రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు వీళ్ళకు మధ్య కొంత తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఉన్నటువంటి భూ నిర్వాసితులంతా కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? భూమి ఎంత పోతుంది, అసలు ఏమంటుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ మా భూములు 3 ఎకరాల భూమి పోతుంది. మాది సమస్త నారాయణపురం పుట్టపాక. మాది 3 ఎకరాల భూమి పోతుంది. కన్న కష్టం నేను నా భార్య కష్టాలు చేసుకొని ఇప్పుడు ఉపాసం ఉండి మేము 3 ఎకరాల భూమి సంపాదించుకుంటే మాకు అన్నం పెట్టే భూమి 3 ఎకరాలు కూడా ప్రభుత్వం గుంజుకోవడం జరుగుతుంది. మరి ఇలా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ మొండి వైఖరిని ఎంకకు తీసుకొని రైతులు మొత్తం బాగు పెడుతున్నాం ఒక లెక్క. లేకపోతే మా పానాల మా భూమా 2 రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకొని భూమి మీదకి రావాలి. మరి అలా కేంద్రం రాష్ట్రం చేసేటువంటి ఈ మొండి వైఖరులు రైతులకైతే మంచిది. రైతులు కడుపు కొట్టి 3 ఎకరాల భూమి ఉన్నోరు 2 ఎకరాలు ఎకరం భూమి ఉన్నోరు మొత్తం గుంజుకొని ఆడంగా త్రిబులార్ వేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ఈ త్రిబులార్ అనేది రైతుకు అక్కర్లేని ముచ్చట. ఇవాళ వాళ్ళ సాధనం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు రైతుకు మొత్తం మీద ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆటోమేటిక్గా 2 తావలంగా చేసిరు. ఆటోమేటిక్గా 3వ కాడికి వచ్చే వరకాల రైతుకి ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం గుంజేసుకుంటారు భూములు. అది 15 తారీఖులో టైం పెట్టిరు, 17 కాదు 30 తారీఖు అయినా కూడా ఆయన మొండి వైఖరి ఎంకకి తీసుకోకపోతే ప్రజల పానాల రైతుల పానాల ఏం తీసుకోని భూమి మాత్రం ఇవ్వం అన్న. ఈరోజు మాది మునుగోడు కాన్స్టిట్యూట్ నారాయణపూర్ మండలం. అయితే దాదాపు నాది 4 ఎకరాల భూమి ఉన్నది. 4 ఎకరాలకు 4 ఎకరాలు మొత్తం పోతున్నది. ఏంటంటే వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్కు 40 కిలోమీటర్ల ఎబో తీసుకోవాలి. కానీ నారాయణపూర్ చౌటుపల్లి మండలాలకు వస్తారకి 28 కిలోమీటర్ల ఎబో తీసుకొని సారవంతమైన భూములను ప్రభుత్వం ఏ గ్రామసభ పెట్టకుండా ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా లాక్కోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక డీబీసీ కంపెనీ అనే ఒక పారిశ్రామిక ఉంది కాబట్టి దాన్ని వాళ్లకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుర్రో ఏమి తీసుకుర్రో తెలియదు. కానీ రైతులను మాత్రం ముంచడానికి ఈ జీవో అతి నైటే మార్చి రైతులకు తెలియకుండానే సర్వే నెంబరు అమెండ్మెంట్ చేసి మీ భూములు పోతున్నాయి అని మీరు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే హెచ్ఎండి కార్యాలయం పోయి తెలియాలని అన్నారు. అదేవిధంగా మేము ఎంఆర్ఓని అడిగితే మాకు ఎటువంటి సంబంధాలు లేవంటారు. ఇక్కడ ఈ హెచ్ఎండి ఆఫీస్ కాడికి వచ్చినాం. కానీ ఎందుకంటే మా భూమి మేము కన్న కష్టపడి మా తాతల తండ్రుల నుంచి వ్యవసాయం చేసుకుని బతున్నాం. మేము ఇంటర్ చదువుకున్నా కానీ నాకు జాబు లేదని వ్యవసాయం చేసుకుని బతున్నాం. రేపు ఉన్న భూమి పోతే మేము ఏమి చేసుకుని బతకాలో మాకు అయోమయంగా ఉంది. ఇప్పుడు మా పిల్లల్ని ఏమి చదివించుకోవాలనో అలా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్య తీసుకొని మాకు ఎమ్మడే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏంటి పెద్దన్న మీ డిమాండ్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ మార్చడానికి ఎవరి కారణం అని మీరు భావిస్తారు? రేవంత్ రెడ్డి సార్. అయితే మా పుట్టపాక గ్రామం పుట్టపాక మండలం నారాయణపురం. నాకు 5 ఎకరాలు ఉంది సార్. 5 ఎకరాల భూమి గింత లేకుండా పోతుంది. మాకు ఈ భూమి అనుకోకుండా మాపులే చేశారు. మా పొద్దునట్టు చెల్లాల్లో పెడితే చూసుకున్నాము. ఈ రేవంత్ రెడ్డి ఎట్ట కంపెనీ అటు ఉందని మార్చి 3వసారి చేసి 2వసారి చేశారు. ఓసారి చేసారు, ఓసారి చేసి 3వసారి పెట్టేసారు. చెల్లాల్లో పెట్టి బాటలు ఇచ్చారు. ఎన్ని ఎకరాలు? నాకు 5 ఎకరాలు 3 గుంటలు తక్కువ, 4 ఎకరాలు 30 గుంటలు సార్. మొత్తం గింత లేదు. నన్ను బొంద పెట్టడానికి నెక్స్ట్ మీ జీవనాధారం ఏంది? ఒకవేళ బలవంతంగా లాక్కుంటే మీరేం? మేము మా పానమే తీసుకుంటాం సార్. రానియం భూములు ఇయ్యం. కంపెనీ కోసం అని చెప్పేసి మాది గ్రామం పుట్టపాక. నా పేరు కొత్త ప్రవీణ్ కుమారు. గ్రామం పుట్టపాక, మండలం సంస్థ నారాయణపురం, యాదాద్రి భువనగిరి జిల్లా. యాక్చువల్గా అలైన్మెంట్ 2 సార్లు ఇచ్చిర్రు.
ఇచ్చిన తర్వాత దివిస్ ఫ్యాక్టరీ వస్తుంది అని చెప్పేసి దారిలో ఏది ఔటర్ రింగ్ రోడ్కు దివిస్ ఫ్యాక్టరీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ పెట్టుబడిదారుల కోసం, కంపెనీల కోసం రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బడా వ్యాపారులు కావాలని మధ్యతరగతి వాళ్లకు పేద మధ్యతరగతి రైతుల భూములు లాక్కోవడానికి 40 కిలోమీటర్లు ఉండాలి. ఒక ఔటర్ రింగ్ రోడ్డు నుంచి త్రిబులార్కు మధ్యన గవర్నమెంట్ రూల్ ప్రకారం 40 కిలోమీటర్ల నుంచి 50-60 కిలోమీటర్లు ఉండాలి. కానీ మా చౌటుప్పల్ మండలం నారాయణపురం మండలంకి వచ్చేసరికి ఓన్లీ దివిస్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ కంపెనీ కోసము, ఆ కంపెనీ సేఫ్ జోన్లో ఉంచడం కోసము 28-25 కిలోమీటర్లకు ముందుకు తీసుకురావడం జరిగింది. దానివల్ల రైతులు 100 ఎకరాలు నష్టపోతున్నారు. అది పంట భూములు, గవర్నమెంట్ భూములు లేవు మా దగ్గర, పొరంబోకు భూములు లేవు, అన్ని పంట భూములు, రైతు భూములు ఉన్నాయి. నా పేరు మీద 6 ఎకరాలు ఉంది, మా తమ్ముని పేరు మీద 6 ఎకరాలు. కరెక్ట్గా త్రిబులార్ రోడ్ వచ్చేసి మా మధ్యలంగా వెళ్ళిపోతుంది. అంటే ఒక రైతుగా నేను 6 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు నష్టపోతున్నా. మా వాళ్ళకుంటే ఎంత ఉంటే అంత నష్టపోతున్నారు. మేము చిన్న జాబులు చేసుకుని హైదరాబాద్లో బతికేటోళ్ళము. ఏదో ఇంత ఆస్తి ఉంది, ఇంత భూమి ఉంది అని చెప్పేసి మేము ఆ ధైర్యంతో బతుకుతున్నాం, మేము కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఇప్పుడు త్రిబులారు ఓన్లీ దివిస్ ఫ్యాక్టరీకి సంబంధించి దాన్ని కాపాడడం కోసం, దాన్ని బయటేయడం కోసం మమ్మల్ని కావాలని 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాల్సింది 28-25 కిలోమీటర్ల లోపల తీసుకొచ్చి 100 కుటుంబాలని, అది మెయిన్ సంస్థ నారాయణపురం చౌటుప్పల్ మండలంకు సంబంధించిన రైతులని రోడ్డు మీద వేయడం జరిగింది. ఏం లేదు, ఇప్పుడు గత్యంతరం ఏం లేదు, చావే శరణ్యం. మేమేమని కోరుకుంటున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మీ రూల్స్, మీ జీవో ఎట్లా ఉందో దాని ప్రకారం 40 కిలోమీటర్లు ఏదైతే ఒక ఆల్రెడీ 2 సార్లు తీయడం జరిగింది, అలైన్మెంట్ చేయడం జరిగింది, దాని ప్రకారం మీరు కంటిన్యూ కండి. అంతేగాని మమ్మల్ని ఈ రకంగా మోసం చేసి దివిస్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం మమ్మల్ని రోడ్లు వేయకండి. ఖచ్చితంగా చేయాల్సి ఉంటే మీ రూల్స్ ప్రకారం చేయండి, లేదు అంటే రద్దు చేయండి. రద్దు చేస్తే మంచి ఏది పేద ప్రజలు కాపాడిన వాళ్ళు అవుతారు. మేము విన్నవించుకునేది ఏంటంటే సీఎం గారికి ఇది కావాలని చేసింది, ఈ 3వసారి కావాలని స్వార్థం కోసం చేసింది జరిగింది. కంపల్సరీ మేము మాకు శరణ్యమే, ఏది చావడమే శరణ్యం మాకు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? ఆ అలైన్మెంట్ మార్చడానికి గల కారణం ఏంటి? మా కుటుంబ సభ్యులము 20 మంది ఉన్నాము. దాదాపు 70 ఎకరాలు పోతుంది మా ఒక్క కుటుంబాలే. అయితే అంత దళితులమే. ఇంతకుముందు కాళేశ్వరం నుంచి కాలువలు తీశారు. ఆ మా భూములకెళ్ళి మా చేపర్తి గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట డిస్టిక్ మరకుకు మండలం గ్రామం చేపర్తి సొరంగాలు తీశారు. సొరంగాలు పేలైనాయి, 30-40 ఎకరాలు పేలైంది. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా సంస్థ నారాయణపూర్ మండలంలో ఎక్కువ భూములు కోల్పోతా ఉన్నారు. అటు రంగారెడ్డి జిల్లా నుంచి కావచ్చు, వికారాబాద్ జిల్లా కావచ్చు, మునుగోడు కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున భూములు కోల్పోవడంతో వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఇలాగే వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రాణాలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు.